తెలంగాణ ముద్ర ఏముంటుంది? కాకతీయ తోరణం, కళాతోరణం ఉంటుంది కదా. అట్లా తమిళనాడుకి కూడా ఒక రాజముద్ర ఉంటుంది. ఆ రాజముద్రలో ఈ గోదాదేవి దేవాలయ గోపురం ఉంటుంది. రాజగోపురం తెలుసా? తమిళనాడు రాజముద్ర మన గోదా అమ్మవారి యొక్క దేవాలయ గోపురం. అది తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో. అక్కడ ఈ విష్ణు చిత్ర వారికి అమ్మవారు దొరికిందంట. చిన్నప్పుడు బాలికగా ఉన్న రూపంలో దొరికింది. ఆయన పెంచుకుంటూ ఉన్నాడు. అమ్మవారిని పెంచుకుంటూ ఉంటే కనుక ఆమెకి ఇంత వయస్సు వచ్చిన తర్వాత ఈ రంగనాయక స్వామికి అలంకరించేటువంటి పూల మాలలు ఏవైతే ఉంటాయో విష్ణు చిత్ర వారు ఏం చేసేది అంటే పూలమాలలు అల్లేసి స్నానము చేసుకొని సంధ్యావందనం చేసుకొని స్వామివారి ఆరాధన చేసుకునేది అన్నమాట. అప్పటి వరకు ఈ పూలమాలను ఈ గోదాదేవి తాను అలంకారం చేసుకొని అద్దంలో చూసి మురిసిపోయి మళ్ళీ నాన్నగారు ఎక్కడ చెప్తారో చూస్తే అని చెప్పి మళ్ళీ తీసి యథావిధిగా అక్కడ పెట్టేశారు అన్నమాట. అలా ఆయన తెలియకుండానే ఆ పూలమాలనే రంగనాయక స్వామికి సమర్పించేవారు. అట్లా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు ఆ గజమాలకి ఏదైతే స్వామివారికి వేసే మాల ఉంటుందో ఆ మాలకి ఆడవారి తల వెంట్రుకలు కూడా గమనించిందన్నమాట. సో అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడు అంటే ఈ మాలని స్వామివారి కంటే ముందు ఎవరో ధరించి అక్కడ పెడుతున్నారు అని చెప్పి ఒకనాడు దొంగచాటుగా చూస్తాడన్నమాట. చూసినప్పుడు తన కుమార్తెనే ఈ విధంగా చేస్తుంది అని తెలుసుకొని చాలా బాధపడి అమ్మాయిని కోప్పడతాడు. కోప్పడి కొట్టి తాను స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాపరాధం చేసుకున్నాను స్వామి, నా కుమార్తెను నన్ను క్షమించి మమ్మలను కాపాడండి అని చెప్పి స్వామివారిని వేడుకొని ఆ తర్వాతి రోజు నుండి గోదాదేవి ఆ పూలు తాకకుండానే తీసుకుని వెళ్ళి స్వామివారికి అలంకారం చేసుకునేది. స్వామివారికి అలంకారం చేసుకునేది. అప్పుడు ఆ రంగనాయక స్వామి వారికి సమర్పించిన మాలలు ఉంటాయి కదా, అవి స్వామివారి శరీరం మీద ఉండేవి కాదు, జారిపోయేవారు. ఎంత అలంకరించినా గానీ స్వామివారు తీసేసేదారు. అట్లా ఒకనాడు విష్ణు చిత్ర వారు మళ్ళీ అంతా చూసి, స్వామి నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? మా కుమార్తె ధరించిన మాలలు నువ్వు ధరించడం వల్ల నువ్వు ఈ మాలను ధరించలేకపోతున్నావా? నాకు ఈ విషయము పూర్తిగా చెప్పండి, లేకపోతే నేను ఇక్కడనే ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి ఆ గర్భగుడిలోనే ఉండిపోయాడు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై చెప్పాడు, ఏ రోజైతే నీ కుమార్తె నా మాల ధరించిస్తుందో ఆ రోజే నేను మళ్ళీ కులమాలను ధరిస్తానన్నాడు. అప్పటి నుంచి అక్కడ గోదామ్మ వారికి ధరించిన మాలలే స్వామివారికి చేసుకుంటూ ఉంటారు. ఈ గోదాదేవి స్వామివారిని అమితంగా ఇష్టపడేదట. ఎంతగానంటే స్వామివారే నా భర్త, ఆ రంగనాథ స్వామియే నా భర్త, ఆయన తప్ప నాకు ఇంకెవరు భర్త కాదు అని చెప్పేసి ఆమె స్వామివారి కోసమే సేవ చేసుకుంటూ ఉండేదట. అలా ఒక రాజు ఆ తమిళనాడుకు ఆ ఏరియాకు ఉండేటువంటి రాజు, నేను ఈమె అందాన్ని చూసి మోహించి ఈమెను వివాహం చేసుకుంటాను అని చెప్పి విష్ణు చిత్ర వారి దగ్గరకు వచ్చి అడిగితే, అయ్యా ఈమె జన్మ రంగనాథ స్వామికే, మా అమ్మాయి కూడా రంగనాథ స్వామిని తప్ప మరెవరిని కూడా భర్తగా ఊహించుకోవడం లేదు, కనుక మేము ఆ స్వామి వారికి మా అమ్మాయిని అంకితం చేసుకున్నాము అని చెప్పినా వినకుండగా తన యొక్క బలాన్ని బలగాన్ని చూపించుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే సాక్షాత్తు యొక్క రంగనాథ స్వామియే ప్రత్యక్షమై ఆ రాజుతో యుద్ధానికి వచ్చాడు. గోదామ్మ వారి కోసం రాజుతో రంగనాథ స్వామి డైరెక్ట్ యుద్ధం చేశాడు. చేసి చెప్పాడు, ఈ అమ్మాయి నా కోసమే, తరువులు కూడా ఈ అమ్మాయి నీకు చూడకూడదు అని చెప్పేసి చెప్తే ఆ రాజు అప్పటికప్పుడు అమ్మవారి వద్దకు వచ్చి, అమ్మా నేను క్షమించండి, నన్ను మీ పట్ల నేను చాలా అన్యాయం చేశాను, మీరు నాకు తల్లి సమానుడు, ఆ రంగనాథ స్వాముడు నా తల్లి సమానుడు, మా నాన్నగారిని మీరే వివాహం చేసుకోండి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గోదా అమ్మవారు స్వామివారి యొక్క సాంగత్యాన్ని పొందడానికి ఈ ధనుర్మాసంలో, ధనుర్మాసము అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే మార్గశిర మాసమే ధనుర్మాసము అంటుంటారు. కాదు, మార్గశిర మాసంలో మొదటి చివరి 15 రోజులు, పుష్యమాసంలోని మొదటి 15 రోజులు, పౌర్ణమి తర్వాత 15 రోజులు మార్గశిర మాసంలో, పౌర్ణమి ముందు 15 రోజులు పుష్యమాసంలో, ఈ 15, 30 రోజులు కలిపి ధనుర్మాసము. ఆ ధనుర్మాసంలో ఈ గోదాదేవి ప్రతి రోజు కూడా
స్వామి వారిని కీర్తిస్తూ పాటలు పాడేవి. ఆ పాటలే మనం ఇప్పుడు తిరుప్పావై పాశనములు అంటాం. ఒక్కొక్క తిరుప్పావై పాశనము గోదా అమ్మవారు ఈ ధనుర్మాసం ప్రారంభమైన ఒక్కొక్క రోజు స్వామివారి కోసం పాడి ఆఖరికి ఈ రోజు భోగి రోజు స్వామివారిని వివాహం చేసుకొని స్వామివారికి అర్థాలుగా తన శరీరంలో ఆమె లీనమైపోయిందన్నమాట. అందుకే ఆ గుర్తుగా మనం కూడా భోగి రోజు ఈ నెల రోజులు ధనుర్మాసం కంప్లీట్ చేసేసి ఈ రోజు మనము గోదా రంగనాయక స్వామి ఆ వివాహం అనేది మనం చేసుకుంటుంటాం. అటువంటి మహత్తరమైన కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ రోజు చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా మన యొక్క పూర్వ జన్మ సుకృతాలు. ఇవన్నీ కూడా ఎవరికి కూడా ఇంత అదృష్టాలు రావండి. మీ ఏరియాలో చాలా మంది ఉన్నారు, అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారా? లేదు. ఎవరికైతే స్వామి వారి కళ్యాణాన్ని తిలకించాలి, చూడాలి, వినాలి అని అదృష్టం ఉంటుందో వారు మాత్రమే ఇక్కడికి వస్తారన్నమాట. అందరికీ అదృష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఏదైనా మనం ఇంట్లో గాని దేవాలయంలో గాని మనం ఒక కార్యక్రమాన్ని అంటే పూజా కార్యక్రమం చేసుకోవాలి అంటే మనకు పూర్వజన్మ సుకృతం అనేది ఖచ్చితంగా ఉండాలి. అటువంటి పూర్వజన్మ సుకృతాలు ఉంటేనే మనము ఈ జన్మలో ఇటువంటి మహత్తరమైన పుణ్య కార్య